టెన్స్ అంటే కాలం అండి. ఈ కాలం, టైం దేని మీద ఆధారపడి ఉంటుందంటే వర్బ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టే ఇది క్రియ యొక్క రూపం అని చెప్పేసి అంటారు. ఇది యాక్షన్ ఎప్పుడు జరిగింది అంటే ఏ టైంలో జరిగింది, ఏ కాలంలో జరిగింది, మరియు దాని యొక్క స్థితి, ఆ యాక్షన్ యొక్క స్థితి స్టేటస్. స్టేటస్ అంటే ఇక్కడ ఆ పని పూర్తయిందా, ఇంకా కొనసాగుతూ ఉందా, పూర్తి కాలేదా అనే విషయాన్ని తెలియజేస్తుందనమాట. దీన్నే మనం టెన్స్ అంటాం. అయితే టెన్స్ 3 రకాలుగా ఉన్నాయన్నమాట. అదే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనం తెలుగులో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటాం గదా! అవి. మళ్ళీ ఈ 3 టెన్స్ ఒక్కొక్కటి తిరిగి మళ్ళీ 4 రకాలుగా విభజించవచ్చనమాట. అవేంటంటే ఇండెఫినిట్ అని చెప్పేసి ఒకటి, కంటిన్యూయస్ అని రెండోది, పర్ఫెక్ట్ అని చెప్పేసి మూడోది, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అని చెప్పేసి నాలుగోది. ఇలా 4 రకాలుగా ఈ 3 రకాలుగా ఉన్నటువంటి ప్రతి దాన్ని విభజించవచ్చు. ఇందులో మొదటిదైనటువంటి ప్రెజెంట్ టెన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ప్రెజెంట్ టెన్స్ 4 రకాలుగా డివైడ్ అయ్యిద్దని చెప్పుకున్నాం గదా! అందులో మొదటిదొచ్చేసి ఇండెఫినిట్, రెండోదొచ్చేసి కంటిన్యూయస్, మూడోదొచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్, నాలుగోదొచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నమాట. ఓకే. మొదటిదైనటువంటి ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ గురించి చూద్దాం. దీన్నే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కూడా అంటారండి. ఓకే. దీని ఉపయోగాలేంటంటే, ఇది ప్రస్తుతం జరిగే పనిని సూచిస్తుంది. అయితే ఆ పని కొనసాగుతూ ఉందా, లేదా పూర్తయిందా అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయదనమాట. సాధారణంగా ఇది రోజువారీ పనులు, అలవాట్లు, వాస్తవాలు వంటి వాటిని చెప్పటానికి ఉపయోగిస్తాము. అయితే ఈ సింపుల్ ఇండెఫినిట్ కానివ్వండి, కంటిన్యూయస్ కానివ్వండి, పర్ఫెక్ట్ కానివ్వండి, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కానివ్వండి. ప్రతి దానికి గూడా 4 రకాల సెంటెన్స్ అనేవి పాసిబుల్‌గా రాయగలం మనం. ఈ 4 రకాల సెంటెన్సెస్ ఏమిటి? వాటి యొక్క నిర్మాణం, స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. మొదటిదొచ్చేసి సింపుల్ సెంటెన్స్. దీన్నే పాజిటివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. దీని స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత వర్బ్ రాస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాము. ఈ వర్బ్‌కి ఎస్, ఈఎస్ అనేది కొన్ని సందర్భాల్లో యాడ్ చేయాల్సుంటుంది. అది ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాము. సెంటెన్స్ రాసేటప్పుడు చెప్తాను. రెండవదొచ్చేసి నెగెటివ్ సెంటెన్స్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం. తర్వాత డూ లేదా డస్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్‌ని తీసుకోవాలి. డూ ఎప్పుడు తీసుకోవాలి, డస్ ఎప్పుడు తీసుకోవాలో కూడా మనం చూద్దాం ఈ వీడియోలోనే. సో, ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ఓటీ నాట్ అనేది రాస్తేనే ఇది నెగెటివ్ సెంటెన్స్ అవుతుంది. తర్వాత వి1 రాస్తాం. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. థర్డ్‌దొచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థకం అన్నమాట. సో, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్‌లో మాత్రం ఫస్ట్ సబ్జెక్ట్ రాయకూడదండి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. డూ కానీ, డస్ గాని రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి సబ్జెక్ట్ ప్రకారం. సబ్జెక్ట్ దేన్ని అగ్రీ చేస్తే దాన్ని తీసుకోవాలన్నమాట. ఎలాగనేది చూస్తామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో, హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాసిన తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం వి1 రాయాలి. తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. తర్వాత క్వెషన్ మార్క్ అన్నమాట. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగెటివ్ సెంటెన్స్. సో, దీంట్లో కూడా అండి ఫస్ట్ హెల్పింగ్ వర్బే రాస్తాము. ఇది కూడా ప్రశ్నార్థకమే కాబట్టి. తర్వాత సబ్జెక్ట్ రాస్తాము. డూ గాని, డస్ గాని రాసిన తర్వాత సబ్జెక్ట్ రాస్తాము. సో, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత నాట్ రాస్తున్నామండి. నాట్ ప్లేస్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంటు. హెల్పింగ్ వర్బ్ ప్లేస్ ఎక్కడ ఒక సెంటెన్స్‌లో అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నాట్ రాసిన తర్వాత వి1 రాస్తాము. తర్వాత ఆబ్జెక్ట్ రాసి క్వెషన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్‌కి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగిద్ది. జాగ్రత్తగా చూడండి. ఓకే. ఈ ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్‌లో కొన్ని నియమాలుంటాయన్నమాట. ఏంటి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ వీటి యొక్క పని ఏంటి అనేది, వీటి తీరేంటి అనేటటువంటిది. సబ్జెక్ట్ అంటే కర్త అండి. పని చేసేవాడు. డూవర్ ఆఫ్ ది యాక్షన్ అని చెప్పేసి అంటాం. తర్వాత వర్బ్ అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని బేస్ ఫార్మ్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే కర్మ. పని దేని మీద అయితే జరుగుతుందో దాన్నే ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సరే. ఈ స్ట్రక్చర్స్‌ని ఉపయోగించేసి కొన్ని సెంటెన్స్ రాసి చూద్దాం. చూడండి సింపుల్ సెంటెన్స్ రాశానిక్కడ. ఐ రైట్ ఏ లెటర్. సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను. వర్బ్ మొదటి రూపమైనటువంటి వి1 తీసుకున్నాను. ఆ లెటర్ అనే ఆబ్జెక్ట్ రాశాను. ఇది సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. రెండోది చూసినట్టయితే నెగెటివ్ సెంటెన్స్. నెగెటివ్ అంటే నాట్ ఉపయోగించాలి కదా! ప్రశ్నార్థకం అయితే కాదు. ఐ డు నాట్ రైట్ ఏ లెటర్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ తర్వాత
హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డూని తీసుకున్నాను. డూ లేదా డస్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, చూద్దాం. డూ రాసి తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాశాననమాట నెగెటివ్ సెంటెన్స్‌లో. ఐ డు నాట్ రైట్ ఏ లెటర్ అని చెప్పేసి రాయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్‌ది వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ ఐ రైట్ ఏ లెటర్? ఇక్కడ చూసినట్లయితే హెల్పింగ్ వర్బ్‌ని ఫస్ట్ రాసి దాని తర్వాతే సబ్జెక్ట్ రాశాను నేనిక్కడ. ఓకేనా? డూ ఫస్ట్ రాసి తర్వాత సబ్జెక్ట్ అయినటువంటి ఐని ఉపయోగించడం జరిగింది. డూ ఐ రైట్ ఏ లెటర్ అని క్వెషన్ మార్క్ ఇచ్చాను. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. నాలుగోది వచ్చేసి ఇంటరాగేటివ్ నెగెటివ్ సెంటెన్స్. దీంట్లో కూడా ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాస్తామండి ఇక్కడ. ఓకేనా? డూ ఐ నాట్ రైట్ ఏ లెటర్ అని చెప్పేసి రాసి క్వెషన్ మార్క్ అనేది ఉపయోగించడం జరిగింది. ఓకే, రైట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వర్బ్‌కి ఎస్, ఈఎస్ ఎప్పుడు కలపాలి అనేటటువంటిది. ఎప్పుడంటే సబ్జెక్ట్ డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఒక సెంటెన్స్‌లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే సబ్జెక్ట్ ప్లేస్‌లో హీ గాని, షీ గాని, ఇట్ గాని లేదా ఏదైనా నేమింగ్ వర్డ్ గాని వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వర్బ్‌కి ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ హీ రైట్స్ అని రాశాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. సో కాబట్టి రైట్ అని రాయకుండా రైట్స్ అని చెప్పేసి ఎస్ యాడ్ చేశాను. నెక్స్ట్ షీ రీడ్స్. సబ్జెక్ట్ ప్లేస్‌లో షీ ఉంది కాబట్టి రీడ్ అని రాయకుండా ఎస్ యాడ్ చేసి రీడ్స్ అని రాశాను. తర్వాత ఇట్ గోస్. సబ్జెక్ట్ ప్లేస్‌లో ఇట్ ఉంది. అంటే థర్డ్ పర్సన్ సింగులరేగా. హీ, షీ, ఇట్ ఏదైనా థర్డ్ పర్సన్ సింగులరే. ఏదైనా నేమ్ వచ్చినా థర్డ్ పర్సన్ సింగులరే. ఇక్కడ గో అని రాయకుండా ఈఎస్ యాడ్ చేసి గోస్ అని చెప్పేసి రాశాను. ఇలాగా సబ్జెక్ట్ ప్లేస్‌లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి ప్లూరల్ కూడా కాదు, సింగులర్ హీ, షీ, ఇట్ లేదా ఏదైనా నేమింగ్ వర్డ్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఆ వర్బ్ దగ్గర వర్బ్‌కి ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏవైతే వర్బ్స్ వైతో ఎండ్ అవుతూ ఉంటాయో ఆ వైని రిమూవ్ చేసి ఐఈఎస్ కూడా యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ CARRY క్యారీ అని ఉందనుకోండి, అది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉపయోగించి రాస్తే క్యారీస్ అని రాస్తాం అనమాట. ఎప్పుడు అంటే ఆ వైకి ముందు కాన్సోనెంట్ సౌండ్ ఉన్నప్పుడు, ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు ఐఈఎస్ యాడ్ చేయము, జస్ట్ ఎస్ఏ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ PLAY ప్లే అని ఉందనుకో, PLAY ఏవై, వైకి ముందు ఏ అనే ఓవెల్ సౌండ్ ఉంది. సో కాబట్టి ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదే క్యారీ అని అనుకో, CARRY వైకి ముందు ఆర్ ఉంది. సో కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి వైని రిమూవ్ చేసి ఐఈఎస్ అనేది రాస్తాం. ఇలాగా. నెక్స్ట్ అండి, పర్సన్ అంటే ఏమిటి? మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పేసి ఉంటుంది ఇంగ్లీష్‌లో. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే ఫస్ట్ పర్సన్ అవుతారు ఒక సెంటెన్స్‌లో. అంటే ఐ, వి ఈ రెండిటిని ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. సెకండ్ పర్సన్ అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారో ఆ సెంటెన్స్‌లో అతను సెకండ్ పర్సన్ అవుతారు. సో YOU అనేటటువంటిది సెకండ్ పర్సన్ అవుతుందన్నమాట. సో YOU అనేది అదే సింగులర్, అదే ప్లూరల్. ప్లూరల్‌కి స్పెల్లింగ్ YOUనే, సింగులర్‌కి స్పెల్లింగ్ YOUనే. ఓకే. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వేరే ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతారు కదా, ఆ థర్డ్ పర్సన్ అనమాట. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారో వారు థర్డ్ పర్సన్ అవుతారనమాట. అంటే ఫస్ట్ పర్సన్‌లో ఉన్నటువంటి ఐ, వి, సెకండ్ పర్సన్‌లో ఉన్నటువంటి యు ఈ 3 కాక మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్ అవుతాయి. అంటే హీ, షీ, ఇట్, దే, రామ్, బాయ్స్ ఇవన్నీ కూడా. అయితే హీ, షీ, ఇట్, రామ్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతే, దే, బాయ్స్ ఇవి ప్లూరల్ అవుతాయి అన్నమాట. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతాయి. నెక్స్ట్ నంబర్ అంటే ఏమిటి? నంబర్ అంటే సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్ అన్నమాట. ఏకవచనం, బహువచనం అంటాం తెలుగులో. సింగులర్ అంటే ఏకవచనం. ఒక వ్యక్తి, ఒక్కళ్ళే అన్నమాట. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువును సూచిస్తూ ఉంటే దాన్ని సింగులర్ అంటాం. హీ అంటే ఒకళ్ళు, షీ అంటే ఒకళ్ళు, రామ్ అంటే ఒకళ్ళు, ఆ డాగ్ అంటే ఒక కుక్క. ఇలా ఒక వ్యక్తిని సూచిస్తూ ఉంటే సింగులర్ నంబర్ అని చెప్పేసి అంటాం. ప్లూరల్ అంటే బహువచనం. ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గాని, వస్తువులు గాని సూచిస్తూ ఉంటే దాన్ని ప్లూరల్ నంబర్ అని చెప్పేసి అంటాం. వి అంటే మేము, ఒకళ్ళ కంటే ఎక్కువ కదండీ. యు అంటే మీరు, ఒకళ్ళ కంటే ఎక్కువ కదండీ. దే అంటే వారు, ఒకళ్ళ కంటే ఎక్కువ. ద బాయ్స్ ఒకళ్ళ కంటే ఎక్కువ. డాగ్స్ ఒకళ్ళ కంటే ఎక్కువ. ఇలాగా ప్లూరల్. అయితే నెగెటివ్ సెంటెన్స్‌లో నాట్ యొక్క స్థానము
ఒక సెంటెన్స్లో ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగటివ్ వాక్యంలో నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియలైనటువంటి డూ, డస్ మరియు మెయిన్ వర్బ్ అయినటువంటి V1కి మధ్యలో ఉపయోగించాలన్నమాట. ఓకేనా? ఎక్కడండి? నెగటివ్ వాక్యంలో. నెక్స్ట్ ఇంటరాగేటివ్ వాక్యంలో అయితే డూ, డస్ యొక్క స్థానం ఎక్కడ ఉంటదంటే డూ లేదా డస్ అనేది సబ్జెక్ట్ కంటే ముందే రాయాల్సి వస్తుందన్నమాట. ఇంటరాగేటివ్ సెంటెన్స్‌లో డూ, డస్ అనేటటువంటివి మనం రాసేటటువంటి సెంటెన్స్‌లో సబ్జెక్ట్ రాస్తాం కదా! సబ్జెక్ట్ కంటే ముందే ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకొన్ని అడిషనల్ రూల్స్ చూద్దాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించి. డస్ అనేది ఎక్కడ ఉపయోగించాలి? డూ అనేది ఎక్కడ ఉపయోగించాలి? అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. డస్ ఉపయోగం అండి. ఎలా ఉపయోగించాలి అని. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే థర్డ్ పర్సన్ అవ్వటమే కాదు. పర్సన్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అది కూడా థర్డ్ పర్సన్ అయితే మనం డస్ ఉపయోగించాలన్నమాట. హీ డస్ నాట్ నో. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్. అందులోనూ సింగులర్. కాబట్టి డస్ అనేది ఉపయోగించాం. ఓకేనా? మరి డూ ఎక్కడ ఉపయోగించాలి అంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కానప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ గాని, సెకండ్ పర్సన్ గాని లేదా థర్డ్ పర్సన్‌లో ప్లూరల్ అయినప్పుడు మనం డూ ఉపయోగిస్తాం. ఓకేనా? చూడండి ఐ డోంట్ నో లేదా ఐ డు నాట్ నో, దే డు నాట్ నో. సబ్జెక్ట్ ప్లేస్‌లో ఐ వస్తే డూ ఉపయోగించాను. సబ్జెక్ట్ ప్లేస్‌లో దే వస్తే డూ ఉపయోగించాను. అదే సబ్జెక్ట్ ప్లేస్‌లో హీ గాని, షీ గాని, ఇట్ గాని ఏదైనా నేమ్ వస్తే డస్ ఉపయోగిస్తాను. ఈ డూని, డస్‌ని మనము నెగెటివ్ సెంటెన్స్ రాసినప్పుడు మాత్రమే రాస్తున్నాము అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడే సందర్భాలండి. హాబిచువల్ యాక్షన్స్ తెలియజేయడానికి మనము వాడతామన్నమాట. అంటే నిత్యం ఎప్పుడూ చేసే పనుల్ని లేదా అలవాటుగా చేసేటటువంటి పనులను వ్యక్తం చేయడానికి వాక్యంలో తరచుగా కొన్ని రకాలైనటువంటి యాడ్‌వర్బ్స్ తెలుగులో క్రియా విశేషణాలంటారు. ఈ యాడ్‌వర్బ్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు మనం కింద చూసేటటువంటి ఈ యాడ్‌వర్బ్స్ ఒక సెంటెన్స్‌లో కనిపించాయి అంటే, ఆ సెంటెన్స్ తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉండాలి. అవి ఏంటి అంటే, ఆల్‌వేస్ అనేటటువంటి యాడ్‌వర్బ్. ఆల్‌వేస్ అంటే మీనింగ్ ఎల్లప్పుడూ అని అర్థమండి. అంటే నిత్యం జరిగే పనేగా. నెవర్, నెవర్ అంటే ఎప్పుడూ కాదు అని అర్థం. ఎప్పుడూ కాదంటే ఇది కూడా నెగెటివ్‌లో చెప్పేటటువంటి నిత్యం జరిగే పని. నెక్స్ట్ సెల్డమ్ అంటే అరుదుగా, అరుదుగా జరుగుతూనే ఉంటుందనేటటువంటి మీనింగ్. నెక్స్ట్ ఆఫెన్ తరచుగా అనేటటువంటి యాడ్‌వర్బ్. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు అనేటటువంటి యాడ్‌వర్బ్. డైలీ అంటే రోజువారీగా జరిగేటటువంటిదని అర్థం. ఈ యాడ్‌వర్బ్. రెగ్యులర్‌లీ అంటే క్రమం తప్పకుండా అనే మీనింగ్‌లో వాడతాం. నెక్స్ట్ రేర్‌లీ చాలా అరుదుగా అనేటటువంటి మీనింగ్‌లో వాడతాం. యూజువల్లీ అంటే సాధారణంగా అనే మీనింగ్‌లో వాడతాం. ఎవ్రీడే ప్రతిరోజు. ఎవ్రీ వీక్ ప్రతి వారం. ఎవ్రీ మంత్ ప్రతి నెల. వన్స్ ఎ వీక్ వారానికి ఒకసారి. ట్వైస్ ఎ వీక్ రోజుకు 2 సార్లు. ఇలాంటి వర్డ్స్ ఇవన్నీ యాడ్‌వర్బ్స్ అండి. ఇలాంటి యాడ్‌వర్బ్స్ గనక మనకి ఒక వాక్యంలో, ఒక సెంటెన్స్‌లో కనిపిస్తే ఆ సెంటెన్స్‌ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో రాయాలి. ఈ యాడ్‌వర్బ్స్ అన్నీ కూడా యాక్షన్ గురించే మాట్లాడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. షీ గోస్ ఔట్ ఫర్ ఎ వాక్ డైలీ. డైలీ అనేటటువంటి యాడ్‌వర్బ్ ఉంది కదా ఇక్కడ. అంటే రోజు చేస్తదని అర్థం. సో కాబట్టి గోస్ అని చెప్పేసి రాశాను. గోస్ ఎందుకు రాశాను? వర్బ్‌కి ఈఎస్ యాడ్ చేశాను. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్‌లో షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి గోకి ఈఎస్ అనేది యాడ్ చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో గోస్‌గా రాశాను. షీ గోస్ ఔట్ ఫర్ ఎ వాక్. నెక్స్ట్ హి డస్ నాట్ టేక్ టీ ఇన్ ద ఈవెనింగ్. ఇన్ ద ఈవెనింగ్ అంటే ప్రతి సాయంత్రం అని అర్థం అనమాట. లేదా ఈవెనింగ్ టైమ్. అది రోజులో ఒక రోజులో కాదండి. ప్రతి రోజులో ఈవెనింగ్ టైమ్స్‌లో అతను టీ తీసుకోడు అని అర్థం అనమాట. సో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్‌లో ఉంది హి అనేటటువంటిది. కాబట్టి డస్ రాశాను. సో డూ, డస్ రాసినప్పుడు నెగెటివ్ సెంటెన్స్‌లోనే ఉపయోగిస్తామనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి నాట్ అనేది ఉపయోగించడం జరిగింది హెల్పింగ్ వర్బ్ తర్వాత. హి డస్ నాట్ టేక్ టీ ఇన్ ద ఈవెనింగ్. నెక్స్ట్ అండి యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఎప్పుడూ నిజమైన మార్పు లేనటువంటి వాస్తవాలు. నెంబర్ 1 ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేటటువంటిది యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ మనకి ఎలాంటి యాడ్‌వర్బ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ సెంటెన్సే మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. ఇది నిరంతర సత్యము అనేటటువంటి విషయాన్ని. రెండో ఎగ్జాంపుల్ చూస్తే ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని.
ద సన్ అనేటటువంటిది నేమింగ్ వర్డ్ కాబట్టి రైజ్ అని రాయకుండా రైజెస్ అని రాశాను. ఓకేనా? ఎస్ యాడ్ చేశాను. నెక్స్ట్ ద ఎర్త్ అనేది కూడా నేమింగ్ వర్డే కాబట్టి మూవ్ అని రాయకుండా మూవ్స్ అని రాశాను. నెక్స్ట్ జనరల్ ట్రూత్స్. ఈ జనరల్ ట్రూత్స్ చెప్పేటప్పుడు లేదా ఈ జనరల్ ట్రూత్స్ ని సెంటెన్స్ గా రాసేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉపయోగించాలి. వీటిని శాశ్వత స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఏదైనా ఒక సాధారణ వాస్తవాన్ని లేదా శాశ్వత స్థితిని తెలియజేయడానికి ఈ జనరల్ ట్రూత్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆగ్రా స్టాండ్స్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ యమునా. ఆగ్రా యమునా నది ఒడ్డున ఉంది అనేటటువంటిది ఇది ఒక శాశ్వత స్థితి. ఇంక దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదన్నమాట. సో అలాంటివి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాం. ఆగ్రా అనేది నేమింగ్ వర్డ్ కాబట్టి స్టాండ్ అని రాయకుండా స్టాండ్స్ అని చెప్పేసి ఎస్ యాడ్ చేసి రాశాను. బికాస్ ఇట్ ఈస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్, దిస్ రోడ్ లీడ్స్ టు ద హాస్పిటల్. ఆ రోడ్డు ఎక్కడికి తీసుకెళ్తుందంటే హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని చెప్పేసి రాశాను. ఇక్కడ రోడ్ అనేటటువంటిది నేమింగ్ వర్డ్ కాబట్టి లీడ్ అని రాయకుండా లీడ్స్ అని చెప్పేసి రాశాను. అన్చేంజబుల్ సిచ్యువేషన్. నెక్స్ట్ అండి, సబార్డినేట్ యాడ్వర్బ్ క్లాజెస్ ఉంటాయండి. ఇవి సబార్డినేట్ కంజంక్షన్ తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని యాడ్వర్బ్ క్లాజ్ అని చెప్పేసి అంటాం. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే ఇక్కడ ఇఫ్, వెన్, అన్లెస్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, టిల్, అంటిల్ వంటి పదాలతో మొదలవుతుందన్నమాట. భవిష్యత్తులో జరగబోయే పనిని సూచించే ఇలాంటి వాక్యాల్లో మెయిన్ క్లాజ్ నే ప్రిన్సిపల్ క్లాజ్ అంటారు. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ ని వాడతారనమాట. కానీ సబార్డినేట్ యాడ్వర్బ్ క్లాజ్ లో మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. అంటే ఒక క్లాజ్, ఒక కంప్లీట్ సెంటెన్స్ ఉంటాయి అన్నమాట. సో క్లాజు సబార్డినేట్ కంజంక్షన్స్ అయినటువంటి ఇఫ్ తో కానీ, వెన్ తో కానీ, అన్లెస్ తో కానీ, బిఫోర్ తో కానీ, ఆఫ్టర్ తో కానీ, యాజ్ సూన్ యాజ్ తో కానీ, టిల్ తో కానీ, అంటిల్ తో కానీ స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయినటువంటి ఆ క్లాజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది అనమాట. సో ఎలాగా అంటే, ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ పాస్. ఆమె కష్టపడి పనిచేస్తే ఆమె పాస్ అవుతుంది. ఇక్కడ మొదటి సెంటెన్స్ చూడండి, షీ వర్క్స్ హార్డ్. ఇక్కడ కూడా షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్క్ అని రాయకుండా ఎస్ యాడ్ చేసి వర్క్స్ అని రాశాను. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ సబార్డినేట్ కంజంక్షన్ అయినటువంటి ఇఫ్ తో స్టార్ట్ అయింది. సో దీని తర్వాత సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ వచ్చిందనమాట. ఇలాంటి యూసేజ్ లో కూడా సింపుల్ ఫ్యూచర్ ని లేదా సింపుల్ ఫ్యూచర్ తో కలిసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. అయితే ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తప్పనిసరిగా సబార్డినేట్ కంజంక్షన్ తో జాయిన్ అయి ఉండాలి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అంటే ఇఫ్, వెన్, అన్లెస్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, టిల్, అంటిల్ ఇలాగా. ఇక్కడ మీరు ఇఫ్ ని వెన్ తో రీప్లేస్ చేసి సెంటెన్స్ రాయండి, అన్లెస్ తో రీప్లేస్ చేసి రాయండి. కాబట్టి మీనింగ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అనే మీనింగ్ లో రాస్తాం అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ చూస్తే మీరు సరిగ్గా ఇఫ్ క్లాజ్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఎస్ అనేది యాడ్ చేసాం. ప్రిన్సిపల్ క్లాజ్ ఫ్యూచర్ ఇండెఫినెట్ లో ఉందన్నమాట, సింపుల్ ఫ్యూచర్ అంటాం. వెన్ హీ కమ్స్ ఐ షల్ లీవ్ దిస్ సీట్ ఫర్ హిమ్. ఇక్కడ ఇఫ్ బదులుగా వెన్ అనేది ఉపయోగించాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. వెన్ హీ కమ్స్, హీ అనేది రాసాం కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా కమ్ అని రాయకుండా కమ్స్ అని రాసాం, ఎస్ యాడ్ చేసాం అనమాట. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే కాదు, యాడ్వర్బ్ క్లాజ్, సబార్డినేట్ యాడ్వర్బ్ క్లాజ్ లో కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ అనేది ఫాలో అవుతాం. ఏంటి, వర్బ్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేసేటటువంటి ఈ రూల్ ని. ఓకే, ఎస్. నెక్స్ట్, క్రియను ఎంఫసైజ్ చేయడానికి, అలవాటును చూపించడానికి అనమాట. టు ఎంఫసైజ్ ఓవర్ ఏ వర్బ్. సాధారణంగా మనకున్నటువంటి అలవాటును లేదా సాధారణంగా చేసే అలవాటును లేదా ఏదైనా పనిని బలంగా నొక్కి చెప్పడానికి ఈ డూని, డజ్లను మనము నాట్ తో కాకుండా విడిగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇది స్పోకెన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా ఉండదు, స్పోకెన్ లోనే ఇది ఉపయోగిస్తారు. నాట్ లేకుండా డూని, డజ్ ని ఎందుకు వాడతామంటే నొక్కి చెప్పడానికి, ఓకేనా, కొంచెం స్ట్రాంగ్ గా చెప్పడానికి, హైలైట్ చేసి చెప్పడానికి విషయాన్ని డూ, డజ్ అనేటటువంటిది నాట్ తో కాకుండా రాస్తాం. అది ఎలాగంటే అబ్దుల్ డస్ కమ్ హియర్. అబ్దుల్ ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు. అలాగా. ఐ డూ టేక్ టీ ఇన్ ద ఈవినింగ్. ఐ టేక్ టీ ఇన్ ద ఈవినింగ్ అంటే సరిపోతుంది, కానీ ఇక్కడ డూ కూడా రాసాం. ఐ డూ టేక్ టీ ఇన్ ద ఈవినింగ్ అంటే నేను సాయంత్రం టీ
తాగే అలవాటు ఉంది అని అర్థం అనమాట. గట్టిగా ఎంఫసైజ్ చేసి చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇది కాంపిటేటివ్ కాదండి. స్పోకెన్‌లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్‌లో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. అదెప్పుడు అంటే హియర్ ఇక్కడ అనేటటువంటి వర్డ్ మరియు దేర్ అక్కడ అనేటటువంటి ఈ పదాలతో మొదలయ్యే ఆశ్చర్యార్థక వాక్యాల్లో ఈ టెన్స్ ఉపయోగిస్తాం. ఎవరైనా రావటం లేదా ఏదైనా జరగటం వంటివి అనమాట. ఎలాగంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. హియర్ కమ్స్ ద బస్. బస్సు ఇదిగో వచ్చింది అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ అనేది అప్లై అవుతుంది. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ అనేటటువంటిది చివరిలో వస్తుందన్నమాట. ద బస్ చివరిలో ఉంది. స్టార్టింగ్‌లో ఉండకుండా చివరిలో ఉంది. సో కాబట్టి కమ్‌కి ఎస్ యాడ్ చేసి కమ్స్ అని రాసాం. దేర్ గోస్ ద లాస్ట్ బెల్. సో ఇక్కడ బెల్ అనేది సబ్జెక్ట్ అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గో అని రాయకుండా గోస్ అని రాసాం. ఇలాంటి ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్‌లో సబ్జెక్ట్ చివరిలో వస్తుంది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వర్బ్‌కి ఎస్, ఈఎస్ అనేది రాసాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ ప్రకారం. నెక్స్ట్ అండి పాస్ట్ టెన్స్‌కి సబ్‌స్టిట్యూట్‌గా గూడా మనం ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఎలా అంటే ఒక చారిత్రాత్మక సంఘటనను లేదా ఒక డ్రామా లేదా ఒక ఉత్తేజకరమైనటువంటి సంఘటనను మరింత లైవ్లీగా చెప్పడానికి, మరింత శక్తివంతంగా చెప్పడానికి, చాలా ఎక్సైటింగ్‌గా చెప్పడానికి, వివరించడానికి ఈ పాస్ట్ టెన్స్‌కి బదులుగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌నే ఉపయోగిస్తాం అన్నమాట. ఎలాగంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. సౌరభ్ నౌ రషెస్ ఫార్వర్డ్ అండ్ డీల్స్ ఆ హెవీ బ్లో టు రుస్తమ్. ఇక్కడండి ఈ సౌరభ్ అనేటటువంటి వ్యక్తి ముందుకు దూకి రుస్తుంపై పెద్ద దెబ్బ వేశాడు అనేటటువంటి విషయం. ఈ సౌరభ్ రుస్తుమ్‌ని కొట్టాడు అంటే సరిపోతుంది. బట్ అది మనము దగ్గరుండి ఫీల్ అవుతున్నట్టుగా, మనం గూడా ఇన్వాల్వ్ అయిపోతున్నట్లుగా, ఒక డ్రామాటికల్‌గా, ఒక ఎక్సైటింగ్‌గా చెప్పటానికి, వెరీ స్ట్రాంగ్‌గా, శక్తివంతంగా, లైవ్లీగా చెప్పటానికి అలా చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ కాకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తే మనం లైవ్లీగా చెప్పినట్లు అవుతుందన్నమాట. ఓకేనా? ఇది గూడా స్పోకెన్‌లో ఎక్కువుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఇమ్మీడియేట్‌లీ ద సుల్తాన్ హర్రీస్ టు హిస్ క్యాపిటల్. ఇక్కడ గూడా సుల్తాన్ వెంటనే తన రాజధానికి దౌడు తీశాడు అని చెప్పేసి. అంటే ఒక హిస్టారికల్ సిట్యుయేషన్ సంఘటన కానీ, ఒక డ్రామాటిక్ సిట్యుయేషన్స్ కానీ ఏవైనా సరే మనము కొంచెం ఎక్సైటింగ్‌గా, లైవ్లీగా చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ కాకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తే బావుంటుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భవిష్యత్తులో ఒక నిర్ణీతమైన షెడ్యూల్ కోసం ఫ్యూచర్ ఇండెఫినిట్ యాస్ ఎ సబ్స్టిట్యూట్ అంటే ఫ్యూచర్ టెన్స్ కాకుండా ఫ్యూచర్ టెన్స్‌కి బదులుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఏ సందర్భాల్లో అంటే ఒక ఫిక్స్‌డ్ టైమ్ టేబుల్ లేదా ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ద నెక్స్ట్ ఫ్లైట్ ఈస్ ఎట్ 7 టుమారో మార్నింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు? రేపు ఉదయం. రేపు అంటే ఫ్యూచర్. కానీ దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పాం. ఎందుకు అంటే ఇది ఒక ఫిక్స్‌డ్ టైమ్ టేబుల్ కాబట్టి, ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్ కాబట్టి. ఓకేనా? ఇది కంపల్సరీగా జరుగుతుంది అలాగా. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 9:00. మ్యాచ్ 9 గంటలకు మొదలవుతుంది. ఇక్కడ షెడ్యూల్ చేయబడిందన్నమాట. సో షెడ్యూల్ చేయబడినటువంటి విషయాలు, ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్స్, ఫిక్స్‌డ్ టైమ్ టేబుల్‌కి సంబంధించినటువంటి యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 5:20. రైలు 5:20కి బయలుదేరుతుంది ఇలాగా. నెక్స్ట్ అండి న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్ కూడా హెడ్‌లైన్స్ మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్తామన్నమాట. సో యాక్చువల్‌గా న్యూస్ పేపర్‌లో ప్రింట్ అయ్యేది నిన్న జరిగినటువంటి విషయాలు. బట్ ఈరోజు ఉదయం చదువుతాము. అయినా అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి. ఆ కార్ రన్స్ ఓవర్ ఎ లిటిల్ గర్ల్. ఒక కారు చిన్న బాలిక పైకి దూసుకుపోయింది. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్ అన్నమాట. ఇండియా విన్స్ ద మ్యాచ్ అగైన్స్ట్ ఇంగ్లాండ్. ఇలా న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌ను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే రాయాలి. అయితే హెడ్‌లైన్స్ కదా చాలా తక్కువ పదాలతో రాయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టు ఇంట్రొడ్యూస్ కొటేషన్స్. కొటేషన్స్‌ని పరిచయం చేయటానికి. ఓకేనా? మేధావులు, ఫేమస్ పర్సనాలిటీస్ కొన్ని కొటేషన్స్ చెప్తారు. సామెతలు చెప్తారు కదా! వాటిని చెప్పడానికి, వ్యక్తపరచడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ కీట్స్ అంటాడు. "ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్." సో, "ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్" అన్నాడు. ఇది కొటేషన్, సామెత. కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే రాయాలి. నెక్స్ట్ అండి రన్నింగ్ కామెంటరీలో కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉపయోగిస్తాం. క్రికెట్ వంటి ఆటలు రన్నింగ్ కామెంటరీని ప్రసారం చేసేటప్పుడు, సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు పెరేడ్‌లో రిపబ్లిక్ డే అప్పుడు, ఇండిపెండెన్స్ డే అప్పుడు, పెరేడ్ జరిగేటప్పుడు
అంటే మన కళ్ళ ముందు సంఘటనలు ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ సంఘటనలు కామెంటరీ రూపంలో చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఉదాహరణకు క్రికెట్ కామెంటరీ చూసినట్టయితే ఇషాంత్ శర్మ కమ్స్ ఇన్ అండ్ బౌల్స్ టు క్రిస్ గేల్. క్రిస్ గేల్ లిఫ్ట్ ద బాల్. ధోని టేక్స్ అ లో క్యాచ్. క్రిస్ గేల్ గోస్ బ్యాక్ టు ద పెవిలియన్. సో ఇదంతా క్రికెట్ కామెంటరీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. సో ఇదంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాము చూడండి. నెక్స్ట్ అండి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. రెండవదైనటువంటి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి చూద్దాం. సో దీని ఉపయోగం ఏంటంటే ఇన్‌కంప్లీట్‌గా ఉన్నటువంటి సిట్యుయేషన్స్, యాక్షన్స్‌ని చెప్పటానికి. ఇన్‌కంప్లీట్ పూర్తవ్వదు యాక్షన్. కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఈ యాక్షన్ పూర్తవ్వదు, కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ పని ఎప్పటి నుండి కొనసాగుతుంది అనే విషయాన్ని మాత్రం ఇది సూచించదు. పనైతే జరుగుతూ ఉంటది. పని పూర్తవ్వదు. బట్ ఎప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2:00 నుంచి జరుగుతూ ఉంది, 3:00 నుంచి జరుగుతుంది, లేదా 2 గంటల నుంచి జరుగుతూ ఉంది, లేదా 3 గంటల నుంచి జరుగుతూ ఉంది అని చెప్పాలి అంటే దానికి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌ని ఉపయోగించకూడదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయినటువంటి నాలుగోది ఉపయోగించాలి. ఇది రెండోదండి. బై మిస్టేక్ ఇక్కడ 1 అని పడింది. సరి చేసుకోండి. ఓకే. ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌కి సంబంధించినటువంటి కొన్ని నియమాలేంటంటే సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్‌కి వర్బ్‌ని V1 రాయకుండా V1కి ఐఎన్‌జీ యాడ్ చేసి ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ అయినటువంటి వర్బ్‌ని రాస్తాము. దీన్నే V4 అని కూడా అంటూ ఉంటారు. సో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో హెల్పింగ్ వర్బ్స్‌గా ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటి ఆక్సిలరీ వర్బ్స్‌ని ఉపయోగిస్తాం. వీటినే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. అదే ప్రెజెంట్ టెన్స్‌లో అయితే డూ, డస్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాం. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మాత్రం ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటివి సహాయక క్రియలుగా ఉపయోగిస్తాం. అయితే యామ్ అనేటటువంటిది ఐ అనే సబ్జెక్ట్‌తోనే వాడాలి. ఈజ్ అనేటటువంటిది హీ, షీ, ఇట్ లేదా ఏదైనా నేమింగ్ వర్డ్‌తోనే ఉపయోగించాలి. థర్డ్ పర్సన్ సింగులర్‌తో ఈజ్ ఉపయోగించాలి. అదే ప్రెజెంట్ టెన్స్‌లో అయితేనేమో డస్ ఉపయోగించాం థర్డ్ పర్సన్ సింగులర్‌తో. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో థర్డ్ పర్సన్ సింగులర్‌తో ఈజ్ ఉపయోగిస్తున్నాం. ఆర్ అనేటటువంటిది ప్లూరల్ సబ్జెక్ట్స్‌కి ఉపయోగించాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు, ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్‌లో ఆర్ అనేది ఉపయోగించాలి. వి, యు, దే, బాయ్స్ ఇలాంటివన్నమాట. ఓకే. దీనికి సంబంధించినటువంటి 4 స్ట్రక్చర్స్ ఏంటి? వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? అవి చూద్దాం. సో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో కూడా సింపుల్, నెగెటివ్, ఇంటరాగేటివ్, నెగెటివ్ అని 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ప్రతి దాని యొక్క నిర్మాణం ఇక్కడ పక్కన బాక్స్‌లో ఇచ్చాను చూడండి. సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాము. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ మనం 3 చెప్పుకున్నాం గదా! అందులో ఏదో ఒకటి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ రాయాలి. తర్వాత వర్బ్ V4 లేదా V1కి ఐఎన్‌జీ యాడ్ చేసి రాసేటటువంటి వర్బ్. ఐఎన్‌జీ కలిగి ఉన్నటువంటి వర్బ్‌ని రాస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. నెక్స్ట్ రెండోదండి నెగెటివ్ స్ట్రక్చర్ వచ్చేసి నాట్‌తో వస్తుందన్నమాట. ఈ నాట్ ఎక్కడ ఉపయోగిస్తాం? హెల్పింగ్ వర్బ్ తర్వాత గుర్తుంచుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్టు ఏదైతే ఉందో దానిని అగ్రీ చేసేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ గాని మూడిట్లో ఒకటి రాస్తాం. తర్వాత నాట్ రాస్తాం. నాట్ తర్వాత V1 ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్ రాస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఈ ఇంటరాగేటివ్ అంటే క్వెషన్‌కి సంబంధించినటువంటి ప్రశ్నార్థక సెంటెన్స్. ఈ ప్రశ్నార్థక సెంటెన్సెస్‌లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ రాసి దాని తర్వాతే సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ తర్వాత V1 ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్ రాసి ఆబ్జెక్ట్ రాసి క్వెషన్ మార్క్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంటరాగేటివ్, నెగెటివ్ దీంట్లో నాట్ ఉపయోగించాలి. ఎక్కడ? సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించాలి గుర్తుంచుకో. హెల్పింగ్ వర్బ్ తర్వాత కాదు. ఓకే. ఈజ్, యామ్, ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్‌ని తీసుకుంటాం సబ్జెక్ట్‌ని అనుసరించి. తర్వాత సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ తర్వాత ఎన్ఓటీ నాట్ రాసి V1 ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్ రాసి ఆబ్జెక్ట్ రాసి క్వెషన్ మార్క్ పెట్టాలన్నమాట. సో వీటికి సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. సింపుల్ సెంటెన్స్ ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్. సబ్జెక్టు ఐని అగ్రీ చేసేటటువంటి హెల్పింగ్ వర్బ్ యామ్. తర్వాత రైట్ అనేటటువంటి V1కి ఐఎన్‌జీ యాడ్ చేసి రైటింగ్ అని రాశాను. ఆ లెటర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ రెండోది యు ఆర్ నాట్ గోయింగ్ టు పార్క్ నెగెటివ్ సెంటెన్స్. యు అనే సబ్జెక్ట్ అగ్రీ చేసేటటువంటి ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ రాశాను. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ ఉపయోగించాను. గో అనేటటువంటి మెయిన్ వర్బ్‌కి ఐఎన్‌జీ యాడ్ చేసి గోయింగ్ రాసి టు పార్క్ అనే ఆబ్జెక్ట్ రాసేసాను. నెక్స్ట్ యామ్ ఐ రైటింగ్ ఎ లెటర్. ఇది ఇంటరాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందే రాయాలి. సో హెల్పింగ్ వర్బ్‌ని ముందుకు తీసుకొచ్చేసి యామ్ అనేటటువంటి దాన్ని ఐని తర్వాత రాశాను. యామ్ ఐ అని. నెక్స్ట్ వర్బ్‌కి ఐఎన్‌జీ యాడ్ చేస్తాం కాబట్టి రైటింగ్ అని రాశాను. లెటర్ అనే ఆబ్జెక్ట్ రాశాను. ఇంటరాగేటివ్ పూర్తయిపోయింది. ఇంటరాగేటివ్ నెగెటివ్ ఇక్కడ కూడా అంతే. హెల్పింగ్ వర్బ్‌ని ముందే రాయాలి కాబట్టి ఈజ్ ముందే రాశాను. సబ్జెక్ట్ షీ అనేది హెల్పింగ్ వర్బ్ తర్వాత రాశాను. సబ్జెక్ట్ తర్వాత నాట్ రాయాలి కాబట్టి నాట్ ఉపయోగించాను.
నెక్స్ట్ రీడింగ్ అ నావెల్. రీడ్ అనేటటువంటి వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేసి రీడింగ్ చేశాను. నావెల్ అనే ఆబ్జెక్ట్ రాశాను. ఇంటరాగేటివ్ నెగిటివ్ కంప్లీట్ అయిందనమాట. ఈ విధంగా 4 రకాల సెంటెన్స్ నేర్చుకోవాలి. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ. V1 కు ఐఎన్జీ కలుపుతాం కదా. ఓకే, రైట్ అంటే రైటింగ్, గో అంటే గోయింగ్, ఇలాగా ఐఎన్జీ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పని ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు మొదలై కొనసాగుతూ ఉంది అనేటటువంటి పదాలు ఉపయోగించకూడదు. ఉదాహరణకు సిన్స్ 2 hours, ఫర్ 2 hours వంటి పదాలు వాడకూడదు. పని ఎప్పుడు మొదలై కొనసాగుతూ ఉందో చెప్పాలి అని గనక అనుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థమైంది. సిన్స్ ఫర్ అనేటటువంటి టైంను తెలియజేసి లేకపోతే టైంతో పాటు వచ్చేటటువంటి సిన్స్ ఫర్ అనే పదాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ నెగిటివ్ వాక్యంలో నాట్ అనేది సహాయక క్రియలైనటువంటి ఈజ్, యామ్, ఆర్ మరియు ప్రధాన క్రియ మెయిన్ వర్బ్ అయినటువంటి V1 ప్లస్ ఐఎన్జీకి మధ్యలోనే రాయాలి. తర్వాత ఇంటరాగేటివ్ వాక్యంలో హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటివి సబ్జెక్ట్ కంటే ముందే రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించేటటువంటి సందర్భాలు ఏంటో చూద్దాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి అంటే మాట్లాడేటప్పుడు జరుగుతున్నటువంటి పని, యాక్షన్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి పని గురించి చెప్పడానికి. అంటే మనం మాట్లాడుతున్న ప్రజెంట్ టైంలో జరుగుతూ ఉన్న పనిని సూచించడానికి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. వాక్యంలో దీనికి సంబంధించినటువంటి యాడ్వర్బ్స్ కూడా మనకి కనిపిస్తాయి. అవి ఏంటి అంటే నౌ అంటే ఇప్పుడు అని, ఇప్పుడు జరుగుతూ ఉంది పని అని అర్థం అనమాట. దీస్ డేస్ ఈ రోజుల్లో అనేటటువంటి మీనింగ్ వచ్చే వర్డ్. నవే డేస్ అనేటటువంటి వర్డ్ ఈ మధ్య. అట్ దిస్ టైం ఈ సమయంలో. అట్ దిస్ మొమెంట్ ఈ క్షణంలో. అట్ ప్రజెంట్ ప్రస్తుతము. ఇలాంటి యాడ్వర్బ్స్ మనకి సెంటెన్స్ లో కనిపిస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ఫీల్డ్ అట్ దిస్ టైమ్. అట్ దిస్ టైమ్ అని ఉపయోగించాం. సో కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ ప్లేయింగ్ అని రాసామన్నమాట. చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ అండి. ప్లూరల్ కి మనం ఆర్ ఉపయోగిస్తాం. ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ప్లే అనే V1 కి ఐఎన్జీ యాడ్ చేసి ప్లేయింగ్ అని రాసామన్నమాట. నెక్స్ట్ హీ ఈజ్ టీచింగ్ ఇన్ దిస్ స్కూల్ నవే డేస్. నవే డేస్ ఇదే క్లూ వర్డ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే రాయాలి. ఈ మధ్య అనే మీనింగ్ అనమాట. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాము. అదేవిధంగా కంటిన్యూస్ టెన్స్ కాబట్టి టీచ్ అని కాకుండా టీచింగ్ అని V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ని ఉపయోగించాం అనమాట. నెక్స్ట్ నియర్ ఫ్యూచర్ స్కెడ్యూల్ ని, సమీప భవిష్యత్తులో జరగబోయేటటువంటి నిర్ణీత పనుల గురించి చెప్పడానికి కూడా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. గుర్తుంచుకోవాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏమో ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్, ఇవి నియర్ ఫ్యూచర్ యాక్షన్స్. ఈ రెండింటికి తేడా ఏంటనేది కూడా చెప్పుకుందాం మనం డీటెయిల్ గా. ఓకే, సమీప భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్ లో జరగబోయే నిర్ణీతమైన నిశ్చయించినటువంటి అంటే ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ను, పనులను వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ద స్కూల్స్ ఆర్ క్లోజింగ్ నెక్స్ట్ సండే. వచ్చే శనివారం ద స్కూల్స్ ఆర్ క్లోజింగ్ నెక్స్ట్ సాటర్డే. స్కూల్స్ వచ్చే శనివారం క్లోజ్ చేయబడతాయి అనేటటువంటిది. సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి అలాగా. నెక్స్ట్ వీఆర్ హోల్డింగ్ ఏ సెమినార్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో సెమినార్ ని నిర్వహిస్తున్నాము ఇలాగా. నెక్స్ట్ అండి టెంపరరీ సిచ్యువేషన్స్ అంటే శాశ్వతం కాని తాత్కాలికంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని తెలియచేయడానికి కూడా మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం చెప్తున్నానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కనుక ఒకవేళ ఆప్షన్స్ లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి యాక్షన్ కనుక ఇచ్చినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ మీకు వస్తే అఫీషియల్ కి సంబంధించింది ప్రైమ్ మినిస్టర్, సీఎం ఇలాగా అఫీషియల్ వ్యక్తులకు సంబంధించినది లేదా అఫీషియల్ కి సంబంధించినటువంటి విషయాలేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. అనఫీషియల్ కి సంబంధించి అంటే నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు, మనమేం అఫీషియల్ పర్సన్స్ కాదు, అఫీషియల్ యాక్షన్ కూడా కాదు, సెలవులకి ఇంటికి వెళ్ళడం అనేటటువంటివి అఫీషియల్ యాక్షన్స్ కాదు. సో ఇలాంటివి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. సార్
మరి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనేటటువంటిది ఆప్షన్స్‌లో ఇవ్వలేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఇచ్చారు. బట్ అది ఇన్ఫార్మల్ యాక్షనే. ఫార్మల్ యాక్షన్ కాదు అనుకుంటే యెస్, ఇన్ఫార్మల్‌కైనా సరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడొచ్చు. బట్ ఫార్మల్‌కి మాత్రం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వాడకూడదు అది. ఓకే. నెక్స్ట్. ఓకే. టెంపరరీ సిట్యుయేషన్స్‌లో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది ఎలా వాడాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. సోహన్ ఈజ్ రైడింగ్ ఏ హార్స్. ఓకే. ప్రస్తుతానికి అతను గుర్రం నడుపుతున్నాడు అంతే. జీవితాంతం ఇంక నడుపుతూనే ఉంటాడని కాదు. టెంపరరీ సిట్యుయేషన్. ద పోస్ట్ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్. ఆ గేట్ దగ్గర పోస్ట్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. టెంపరరీ సిట్యుయేషన్ అన్నమాట. మై గ్రాండ్ మదర్ ఈజ్ సిట్టింగ్ బై ద ఫైర్. మై గ్రాండ్ మదర్ చలిమంట దగ్గర కూర్చొని ఉన్నారు. టెంపరరీ సిట్యుయేషన్ అన్నమాట. టెంపరరీ సిట్యుయేషన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పాలి. ఓకేనండి. ఇది కూడా స్పోకెన్‌లో ఉంటుందండి. ఈ టెంపరరీ సిట్యుయేషన్స్ అనేది కూడా కాంపిటీటివ్‌లో అడగలేదు. నెక్స్ట్ నాన్ టెంపరరీ సిట్యుయేషన్. ఒక వ్యాపారం లేదా ఒక వృత్తి వంటి నిరంతర పరిస్థితిని వ్యక్తం చేయడానికి కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఎలాంటివి అంటే ఐ యామ్ రన్నింగ్ ఏ కాఫీ షాప్. నేను ఒక కాఫీ షాప్‌ని నడుపుతున్నాను అనేటటువంటిది. మై డాటర్ ఈజ్ పర్సూయింగ్ బీఏ ఫైనల్ ఇయర్. సో ఆమె బీఏ ఫైనల్ ఇయర్ సంవత్సరం చదువుతూ ఉంది ఇలాగా. ఓకేనండి. నెక్స్ట్. ఫర్ పెర్సిస్టెంట్ హ్యాబిట్స్. నిరంతర అలవాట్లను వ్యక్తం చేయటానికి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఇతరులకు చికాకు కలిగించే లేదా అలవాటుగా మారిపోయినటువంటి ఒక పని, నిరంతరం చేసేటటువంటి పనిని వ్యక్తం చేయడానికి ఈ టెన్స్‌ను ఆల్వేస్, కంటిన్యూయల్లీ అనేటటువంటి యాడ్ వర్బ్స్‌తో ఉపయోగిస్తారు. ఎలా అంటే హి ఈజ్ ఆల్వేస్ కంప్లెయినింగ్ అబౌట్ సంథింగ్. ఎప్పుడు ఏదో ఒక కంప్లెయింట్ గురించి చెప్తూనే ఉంటాడు. అలా అన్నమాట. అంటే చికాకు కలిగించేటటువంటి విషయం అది అతను అలవాటుగా చేస్తూ ఉంటాడన్నమాట. ఎన్ని సార్లు చెప్పినా మార్చుకోకుండా చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలను మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాము. కాకపోతే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగించినటువంటి యాడ్ వర్బ్స్ అయినటువంటి ఆల్వేస్, కంటిన్యూయల్లీ అనేటటువంటి యాడ్ వర్బ్స్‌ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్. కంటిన్యూయస్ ఫార్మ్‌లో కొన్ని వర్బ్స్ అనేవి ఉపయోగించకూడదండి. కొన్ని వర్బ్స్‌కి ఐఎన్‌జీ అనేది ఉండదు. అలా ఐఎన్‌జీ లేనటువంటి వాటిని మనము ఎలా రాయాలి సార్ కంటిన్యూయస్ టెన్స్‌లో అంటే, కంటిన్యూయస్ టెన్స్‌లో రాయకూడదు. ఐఎన్‌జీ లేదు కాబట్టి. అవి ఐఎన్‌జీ ఫార్మ్‌తో రావు కాబట్టి. అలాంటివి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించే రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవి ఒక 5 టైప్స్ ఉన్నవి గ్రామర్ బుక్స్ ప్రకారము. సో, ఆ 5 చెప్తానండి ఇక్కడ. ఒకటోదొచ్చేసి వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. గ్రహింపుకు సంబంధించినటువంటియి అన్నమాట. మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేటటువంటి పనులు. అంటే చూడటము, వినటము, వాసన చూడటము, గమనించటము, గుర్తించటము ఇలాంటి వర్బ్స్. వీటికి ఐఎన్‌జీ అనేది వాడకూడదు. సీయింగ్, హియరింగ్, స్మెల్లింగ్, నోటీసింగ్, రికగ్నైజింగ్ అనేటటువంటి వాటికి ఐఎన్‌జీ వాడకూడదు. ఇవన్నీ వేరే మీనింగ్‌లో వాడేటట్లయితే ఓకే. బట్ లిటరల్ మీనింగ్‌లో వాడేటప్పుడు మాత్రం ఐఎన్‌జీ అనేవి క్యారీ చేయవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ అపియరింగ్. కనిపించుట అనే మీనింగ్‌లో. ఒక వ్యక్తి లేదా వస్తువు ఎలా కనిపిస్తున్నాయో చెప్పే క్రియలు. ఏంటి? అపియర్, లుక్, సీమ్ అలాగా. ఇవి కూడా ఐఎన్‌జీని క్యారీ చేయవు. సీమ్ అంటే అనిపించటం అన్నమాట. నెక్స్ట్ అండి థర్డ్‌దొచ్చేసి భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంటే అనుభూతి పొందుతాం అన్నమాట అవి. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అంటాం. మానసిక భావోద్వేగాలు లేదా భావాలను తెలియజేసే క్రియలు. ఇవి అబ్స్ట్రాక్ట్‌గా ఉంటాయన్నమాట. ఉదాహరణకి వాంట్ కావాలనుకోవటం అన్నమాట. కోరుకోవటం. విష్ కోరిక, డిజైర్ కోరిక, ఫీల్ అనుభూతి చెందటం, లైక్ ఇష్టపడటం, లవ్ ప్రేమించడం, హేట్ ద్వేషించటం, హోప్ ఆశించటం, రిఫ్యూజ్ నిరాకరించటం, ప్రిఫర్ మొగ్గు చూపటం ఇలాంటివి మన ఎమోషన్‌కి సంబంధించినటువంటి వర్బ్స్. వీటిని కూడా ఐఎన్‌జీతో వాడకూడదన్నమాట. నెక్స్ట్ నాలుగోదొచ్చేసి వర్బ్స్ ఆఫ్ థింకింగ్. మెదడుతో చేసేటటువంటి పనులు, ఆలోచనకు సంబంధించినటువంటి పనులు. మెదడుతో చేసేటటువంటి ఆలోచన, నమ్మకం లేదా జ్ఞానానికి సంబంధించినటువంటి క్రియలు. ఏంటవి? థింక్ ఆలోచించటం అన్నమాట. సపోజ్ ఊహించటం, బిలీవ్ నమ్మకం, అగ్రీ అంగీకరించటం, కన్సిడర్ పరిగణించటం, ట్రస్ట్ విశ్వసించటం, రిమెంబర్ గుర్తుంచుకోవటం, నో తెలుసుకోవటం, అండర్స్టాండ్ అర్థం చేసుకోవటం, ఇమాజిన్ ఊహించుకోవటం, మీన్ అర్థం, డిఫర్ భిన్నంగా ఉండటం. ఇక్కడ మీన్ అనేటటువంటి దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి. మీన్ అంటే
ఒకలాంటి నెగెటివ్ మీనింగ్ కూడా ఉందండి మీన్ అనే దానికి. అది కూడా మీన్ ఇక్కడ అర్థమని కాదు. మీన్ అంటే నెగెటివ్ మీనింగ్. మీన్ మైండ్ అని చెప్పేసి అంటారు కదా! అది ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ ఐదోది కూడా చూద్దామండి. ఏందంటే వర్బ్స్ ఆఫ్ పొసెషన్. అంటే ఓనర్‌షిప్‌ని కలిగి ఉండటం లేదా స్థితిని తెలియజేసేటటువంటి వర్బ్స్. యాజమాన్యాన్ని తెలియజేస్తాయి. పొసెస్ యాజమాన్యాన్ని లేదా ఒక స్థితిని తెలియజేసే క్రియలు. ఏంటవి? హావ్ అని, వన్ అని, బిలాంగ్ అని, పొసెస్ అనేటటువంటి వర్బ్స్ అన్నమాట. ఇవి లిటరల్‌గా వాడేటట్టయితే ఐఎన్‌జీ వాడకూడదు. వేరే మీనింగ్ ఇచ్చేటటువంటి కాంటెక్స్ట్‌లో వాడేటప్పుడు మాత్రం ఐఎన్‌జీ వాడొచ్చన్నమాట. సో, ఇక్కడ కొన్ని చూద్దాం. కంటిన్యూయస్ ఫార్మ్‌లో వాడినప్పుడు రాంగ్. మరియు సరైన ఫార్మ్‌లో వాడినప్పుడు రైట్‌కి సంబంధించినటువంటి తేడాలు కొన్నిచ్చాను. దీస్ గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ సోర్. సో, ఇక్కడ జ్ఞానేంద్రియానికి సంబంధించింది టేస్ట్ అంటే. సో, కాబట్టి ఇది రాంగ్. దీస్ గ్రేప్స్ టేస్ట్ సోర్ అని చెప్పేసి అనాలి. ఐ యామ్ థింకింగ్ యూ ఆర్ రాంగ్. ఆలోచిస్తున్నాను. సో, మైండ్‌తో చేసే పని. సో, కాబట్టి ఐ థింక్ యూ ఆర్ రాంగ్ అనాలి. షీ ఈజ్ సీమింగ్ సాడ్. చూడటానికి. సో, షీ సీమ్స్ సాడ్ అని చెప్పేసి అనాలి. హి ఈజ్ హావింగ్ ఎ సెల్యులర్ ఫోన్. ఓనర్‌షిప్. అలా అనకూడదు. హి హాస్ ఎ సెల్యులర్ ఫోన్ అని చెప్పేసి అనాలి. కంటిన్యూయస్ ఫార్మ్‌లో వాడినప్పుడు అర్థంలో మార్పు ఉంటే పైన పేర్కొన్న కొన్ని క్రియలు వాటి అర్థాన్ని మార్చి విత్ చేంజ్ ఆఫ్ ఎ మీనింగ్ తాత్కాలిక చర్యను సూచించడానికి కంటిన్యూయస్ టెన్స్‌లో వాడొచ్చు. అంటే లిటరల్ మీనింగ్ కాకుండా వేరే మీనింగ్. షీ ఈజ్ టేస్టింగ్ సూప్. ఆమె ఇక్కడ టేస్టింగ్ అంటే ఏంటి ఇక్కడ? రుచి చూసి చెప్పటం. ఉప్పు, సాల్ట్ ఇవన్నీ సరిపోయాయా లేదా? ఫ్లేవర్ సరిపోయాయా లేదా అని చెప్పేసి చూస్తుంది గానీ తినటం కాదనమాట. సో, వేరే మీనింగ్‌లో అయితే ఉపయోగించవచ్చు. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు మలేషియా. ఇక్కడ థింక్ అంటే కేవలం అభిప్రాయం కాదు. ఒక ప్రణాళిక. ప్లానింగ్ అనమాట. ఐ యామ్ ప్లానింగ్ ఆఫ్ గోయింగ్ టు మలేషియా అనే మీనింగ్‌లో కన్సిడర్ చేయడం అనేటటువంటి మీనింగ్‌లో ఉపయోగించాం. లిటరల్ మీనింగ్ కాకపోతే ఐఎన్‌జీని ఉపయోగించవచ్చు అలాగా. దే ఆర్ హావింగ్ లంచ్. ఇక్కడ హావింగ్ అంటే అర్థం ఏంటి? కలిగి ఉండటం అని కాదు. తినటం. ఈట్ అని చెప్పేసి అర్థం. సో, హావింగ్ అనేది వేరే మీనింగ్. ఓనర్‌షిప్ కాకుండా తినటము అనే మీనింగ్‌లో వాడాం కాబట్టి కంటిన్యూయస్ ఫార్మ్ అనేది వాడొచ్చు.